ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం నలుభది 4వ భాగం. అమరకంటక పర్వత మహత్యం. నారదుడు ఇలా పలికెను: ఓ కౌంతేయ, నీవు అడిగిన విషయమును నీకిప్పుడు చెబుతాను, శ్రద్ధగా విను. ప్రసిద్ధమైన స్థానంలో కూర్చొని త్రిపురావధ గురించి యోచించసాగెను. మందర పర్వతమును వింటిగా చేసుకొని వాసుకుని వింటికి నారిగా చేసుకొని వైశాఖమును బాణము విడుచు ప్రదేశముగా, విష్ణువును బాణముగా, బాణాగ్రముగా, అగ్నిని దానికి ముఖముగా, వాయువును 4 వేదములు గుర్రములుగా, దేవతలందరూ రథముగా, అశ్వినీ దేవతలు రథచక్రాలుగా, చక్రధరుడు ఈరుసుగా, ఇంద్రుడు ధనస్సు చివరలో, వైశ్రావణుడు బాణములలో, యముడు కుడి చేతిలోను, దారుణుడైన కాలుడు ఎడమ చేతిలోను, లోక ప్రసిద్ధులైన గంధర్వులు చక్రముల అంచులలోను, ప్రజాపతి బ్రహ్మదేవుని రథసారథిగాను చేసుకొని సర్వదేవతాత్మకమైన రథమును నిర్మించి 1000 సంవత్సరములు నిశ్చలముగా నిలిచొండెను. ఈ 3 పట్టణములు ఒక్కటిగా వచ్చు కాలము కోసం వేచి ఉండి అవి ఒక దగ్గరకు వచ్చిన తరువాత బాణము ప్రయోగించెను. తక్షణమే స్త్రీలు వారి తేజస్సును కోల్పోయిరి. వారి బలము సన్నగిల్లినది. పట్టణములో 1000 కొలది ఉత్పాతములు వచ్చినవి. త్రిపురా వినాశనమునకు శంకరుడు కాలరూపుడయ్యెను. జనులు అంటే ప్రజలు కష్టములు పొంది నవ్వడము అంటే అట్టహాసము మానివేసిరి. భీతితో బొమ్మల వలె కనురెప్పలను మాత్రము మూస్తూ తెరుస్తూ ఉండిరి. స్వప్నంలో తాము రక్తవస్త్రములను ధరించినట్లు చూసిరి. రాబోయే అనర్థాన్ని సూచించే కలలు కనిరి. ఇటువంటి ఉత్పాతములను చూస్తున్న జనులు బలమును, బుద్ధిని హరుడు కోపముతో నాశనము చేసిన యుగాంతములో వీచే సంవర్తక వాయువుతో సమానమైన గాలి వీచి దానిచే ప్రజ్వరిల్లిన గొప్ప మంటలచే పైభాగమంతయు కాలిపోయెను. వృక్షములు కాలిపోయెను, శిఖరములు నేల కూలెను. సమస్త భూతములు కలత చెంది ఆహాకారములు చేస్తూ అచేతనులై ఉండిపోయెను. శీఘ్రముగా చెలరేగిన మంటల వలన ఉద్యానవనములు అన్నీ భగ్నమైనవి. మండుతున్న జ్వాలల వలన సమస్తము బూడిద అయినవి. హవ్యవాహనుడైన అగ్నిదేవుడు 10 దిశలా వ్యాపించి చెట్లు, ఉద్యానవనములు, నానావిధములైన గృహములు వీటినన్నింటినీ కాల్చి బూడిద చేసెను. 10 దిశలలోనూ రాళ్ల వర్షము కురిసినది. 1000 కొలది అగ్నులు చెలరేగి పట్టణమంతా కింసుక వృక్షము వలె అగుపించెను. పట్టణమంతా పొగతో నిండిపోవడము వలన గృహానికి మధ్య అంతరము తెలియకుండెను. హరుని క్రోధాగ్నికి దగ్ధమైన త్రిపుర పట్టణము రోదనలతోనూ దుఃఖములతోనూ ప్రజ్వరిల్లుచున్న అగ్నితోనూ 10 దిశలు నిండెను. 1000 కొలది ప్రాసాద శిఖరాలు ముక్కలు ముక్కలయ్యెను. నానా రత్నములతో శోభించుచున్న రమ్యమైన భవనములు అగ్నిజ్వాలలలో దగ్ధమయ్యెను. బయట ఉన్న చెట్లు, జనస్థానములు, దేవాలయములు దగ్ధమైనవి. అగ్నిలో చిక్కుకున్న ప్రజలు వివిధ స్వరములతో రోధించిరి. అగ్నిలో దహించిన పిదప క్రిందపడిన బొగ్గుల రాసులు గిరి సమూహముల వలె కనిపించెను. పట్టణములోనున్న ప్రజలు దేవదేవేశ, మమ్మల్ని రక్షించు అని వేడుకొనిరి. అగ్నిచే పీడితులైన దానవులు ఒకరినొకరు ఆలింగించుకొని వందలలో వేలల్లో అగ్నికి ఆహుతయ్యారు. హంసలు, కరండవ పక్షులు, కమలములతో నిండిన పెద్ద కొలనులను, పురోద్యానవనములు ఇవన్నీ అగ్నికి చిక్కి దహింపబడినవి. ఈ కొలనులు శుద్ధ జలముతో, పద్మములతోనూ నిండి 100 యోజనముల విస్తీర్ణము కలిగి పర్వతముల వలె ఉన్న రత్నభూషితములైన రాజప్రాసాదములు అగ్నిలో దగ్ధమై జలము లేని మేఘము వలె నేల కూలినవి. హరుని కోపముచే ప్రేరితమైన అగ్ని నిర్దయత్వమునకు స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పక్షులు, అశ్వములు దగ్ధమయ్యారు. స్వపత్నులతో గాఢ నిద్రలోనున్న ఎందరో జనులు అంటే పురుషులు పుత్రులను ఆలింగించుకొని నిద్రిస్తున్నవారు
త్రిపురారి కోపానికి దగ్ధమయ్యారు. అగ్నిచే జ్వలిస్తున్న ఆ పట్టణములోనున్న అప్సర సమానులైన స్త్రీలు అగ్నిజ్వాలలచే హతులై స్త్రీలు నేలపై పడిరి. ముక్తాహార విభూషిత విశాలమైన కన్నులు గల ఒక స్త్రీ పొగచే వ్యాకులితమై అగ్నిజ్వాలకు గురి అయి పుత్రుని స్మరిస్తూ నేలపై పడెను. సువర్ణ వర్ణ దేహము కలిగి నీలమణి ఆభరణాలచే విభూషిత అయిన మరొక స్త్రీ పొగ వలన కలత చెంది నేలపై పడెను. మరొక స్త్రీ తన స్నేహితురాలి చెయ్యి పట్టుకొని అగ్నికి దగ్ధమయ్యెను. దివ్య రూపము కలిగిన మరొక స్త్రీ ఈ దృశ్యము చూసి కలవరపడి చేతులు జోడించి శిరస్సుపై పెట్టుకొని అగ్నిదేవుని ఇలా వేడుకొనెను. అపరాధము చేసిన పురుషుల యందు నీకు వైరమున్నచో వారిపై చూపించు. గృహపంజర కోకిలలైన స్త్రీలు ఏమి పాపం చేశారు? ఓ పాపి, ఓ నిర్దయ, ఓ నిర్లజ స్త్రీలపై నీకెందుకింత కోపము? నీకు దాక్షిణ్యము లేదు, నీకు లజ్జ లేదు, శుచిత్వము లేదు. అనేక రూపవర్ణములు కలిగిన అగ్నిదేవ, నా ప్రశ్నకు జవాబు చెప్పు. లోకములో స్త్రీలను వధింపరాదన్న శాస్త్రవచనము నీవు వినలేదా? స్త్రీలను ఇబ్బంది కలిగించడమే నీ గుణమా? స్త్రీలపై దయా దాక్షిణ్యము కరుణ లేదా? మ్లేచ్చులు కూడా స్త్రీల ఎడ దయ చూపిస్తారే. నీవు వారికంటే చెడ్డవాడివి, బుద్ధిలేని వాడివి. నీ గుణములన్నీ నాశనము చేయుట ఎందే ఉన్నావా? స్త్రీలను నాశనము చేయుట అంటే నీ దురాచారము నిండి ఉంది. ఓ దుష్టుడా, దయలేనివాడా, లజ్జలేనివాడా, హుతాసుడా, మందభాగ్యుడా, ఓ దురాచారి, పసిపిల్లలను కూడా దహించే నిర్దయుడా అని విలిపించింది. నోటికి వచ్చినట్లు మాట్లాడిరి. మిగిలిన వారు పుత్రశోకముతో రోధించిరి. మరికొందరు అయ్యో, ఈ అగ్ని శత్రువు వలె ఉన్నదంతా దహించి వేశాడు కదా అని ఏడ్చిరి. కొలనులోను బావులలోను సరోవరాలలోనూ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఓ మ్లేచ్చుడా, మమ్మల్ని ఇలా దహించుట వలన మాకు ఎలాంటి గతి కలిగిస్తావు అని ఏడుస్తూ వారు పలికిన మాటలకు అగ్నిదేవుడు ఇలా జవాబిచ్చాడు. వైశ్వానరుడు పలికెను, స్వవసుడనై నా అంతట నేనుగా నేను మిమ్మలను నాశనం చేయుట లేదు. వేరొకరి ఆదేశానుసారముగా నడుచుకునేవాడను. అందువలన నేను అనుగ్రహము చూపించలేను. అందువలన నిష్కారణముగా క్రోధముతో ఇక్కడ సంచరించుచున్నాను. ఇదిలా ఉండగా సూర్యుడైన బాణాసురుడు దగ్ధమైపోతున్న త్రిపురమును చూసి ఆసనములో కూర్చొని కూలబడి ఇలా పలికెను. అల్పమైన బలము కలవారు, దురాచారులు అయిన దేవతలు నా మీద శంకరునికి తప్పక నివేదించారు. మహాత్ముడైన శంకరుడు వారు చెప్పినవి నమ్మి నన్ను పరీక్షించకుండా విచారించకుండా నన్ను దగ్ధం చేశాడు. మహేశ్వరుడు తప్ప అన్యులెవరు నన్ను సంహరింపజాలరు అని పలికి ఆసనము నుంచి లేచి త్రిభువనేశ్వరుని లింగమును శిరస్సున ధరించి సుహృతులను పరిత్యజించి తానొక్కడే పురద్వారము నుంచి బయటకు వెళ్ళెను. విచిత్రమైన రత్నములను సౌందర్యరాసులైన స్త్రీలను వదిలి శివుని లింగము మాత్రము శిరస్సున ధరించి పురము నుంచి బయటకు వచ్చి ఆ లింగమును పట్టణ మండలములో పెట్టి దేవదేవేశుడు త్రిలోకాధిపతి అయిన శివుడిని ఇలా స్తుతించెను. ఓ శంకర, నేను వధింపబడవలసిన ఆడనైనచో నన్ను దహించు. కానీ ఓ మహాదేవ, అత్యంత భక్తితో అర్చించిన నా ఈ శివలింగము వినాశము కాకుండునట్లు అనుగ్రహించు. నీచే నేను సంహరింపబడినను నేను అర్చించిన ఈ లింగము మాత్రము నాశనము కాకుండుగాక. ఓ మహాదేవ, నీ పాద సన్నిధి నాకు లభించుగాక. జన్మ జన్మలకు నీ పాద నిరతుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు అని పలికి తోటక ఛందస్సులో పరమేశ్వరుని ఇలా స్తుతించెను. మంగళకరుడై అందరికీ మంగళము శుభము కలిగించి సమస్తమునకు కారణమైన శంకరునకు నమస్కారం. సంసారమునకు భయంకరుడవైన భీమేశ్వర, నీకు నమస్కారం. పుష్పబాణము ఆయుధముగా గల మన్మధును దేహమును దహించిన
వానికి త్రిపురములను అంతము చేసిన వానికి, అందకుని చూర్ణము చేసిన వానికి, స్త్రీలకు ప్రియమైన వానికి, కాముని నాశనము చేసిన వానికి నమస్కారం. సురగణాలు సిద్ధగణాలచే నమస్కరింపబడువాడా వీరే కాక అశ్వముఖములు, గజముఖములు, వానరముఖములు, సింహముఖములు, అతి హ్రస్వముఖములు, అతి దీర్ఘముఖములు కలిగిన గణాలచే నమస్కరింపబడువాడా నీకు నమస్కారము. ఓ శంకర, బహుభక్తి యుతుడనై నీకు నమస్కరిస్తున్నాను. చంద్రకళాధరునకు నమస్కారం. ఓ దేవ, పుత్ర కలత్ర సంపదతో పాటు సతతము నీ స్మరణము చేయునట్లు నన్ను అనుగ్రహించు. ఎన్నో వందల శరీరములను పొంది నేను వ్యధ చెంది నరక మార్గమును సంపాదించుకున్నాను. నా మహాపాప గతిని మరల్చుకోలేకపోతున్నాను. పరిశుద్ధ కర్మలను ఆచరించినను పాపము నన్ను వదులుట లేదు. ఎవరైతే శుద్ధ మనస్కుడై దివ్యమైన ఈ తోటకమును పఠించును, అతనికి బాణునికిచ్చినట్లు రుద్రుడు వరములు ఇచ్చును. ఈ దివ్యమైన స్తుతిని విన్న పరమశివుడు ప్రసన్నుడయ్యను. ఈశ్వరుడు ఇలా పలికెను: వత్స, భయపడవద్దు. పుత్ర పౌత్రులతోనూ, స్వపత్నితోనూ, భార్యలతోనూ, స్వజనులతోనూ సహా ఈ బంగారు భవనంలోనే ఉండుము. ఓ బాణ, ఈ రోజు నుంచి నీవు దేవతల చేత కూడా వధింపబడవు. ఓ యుధిష్ఠిర, ఈ విధముగా దేవదేవుడైన శివుడు బాణునకు వరములను ఇచ్చెను. ఈ విధముగా శివుని ద్వారా వరములను పొందిన బాణుడు అక్షయుడై, అవ్యయుడై, నిర్భయుడై లోకములో సంచరించసాగెను. అనంతరము రుద్రుడు సప్తశికుని అంటే అగ్నిదేవుని ఉపసంహరించెను. మహాత్ముడైన శంకరుడు 3వ పట్టణమును రక్షించెను. ఆ పట్టణము శివుని తేజ ప్రభావము వలన గగనములో నిత్యము సంచరించును. ఈ విధముగా శంకరుడు త్రిపురములను దగ్ధము చేసెను. ఆ పట్టణములు అగ్నిజ్వాలలచే దహింపబడుతూ భూమిపై పడెను. వాటిలో ఒక పట్టణము శ్రీశైలంలో పడెను. రెండవది అమరకంటక పర్వతములో పడెను. ఈశ్వరుడు త్రిపురమును దగ్ధము చేసిన తరువాత కోటి రుద్రులను ప్రతిష్ఠించారు. జ్వలిస్తున్న పట్టణము పడిన ప్రదేశంలో ప్రతిష్ఠితుడైన శివుడు జ్వాలేశ్వరుడుగా ప్రసిద్ధి చెందెను. అచ్చట నుంచి పైకెగయుచున్న జ్వాలలు ఆకాశమునంటెను. దేవతలు, అసురులు, కిన్నెరలు, అసురులు ఆహాకారములు చేసిరి. ఆ జ్వాలలను రుద్రుడు మహేశ్వరుని ఉత్తమపురమైన అమరకంటకములో స్తంభింపచేసెను. ఈ విధముగా అమరకంటక పర్వతమునకు వెళ్ళువానికి ఉత్తమమైన ఫలములు లభించును. 14 లోకములు 31,000 సంవత్సరముల పాటు అనుభవించును. ఆ తరువాత ఈ మహీతలానికి రాజై ధర్మముగా పరిపాలించును. ఏకఛత్రాధిపత్యముతో ఈ పృథ్వీ సామ్రాజ్యమును అనుభవించుననుటలో ఎటువంటి సందేహము లేదు. ఓ మహారాజా, ఈ అమరకంటక పర్వతము అన్ని చోట్ల చాలా పవిత్రమైనది. చంద్రగ్రహణము, సూర్యగ్రహణ సమయాలలో అమరకంటక పర్వతమునకు వచ్చువాడు అశ్వమేధ యాగ ఫలము 10 రెట్లు పొందును. అమరకంటక పర్వతములో మహేశ్వరుని దర్శించువాడు స్వర్గలోకమును పొందును. సూర్యుడు రాహుగ్రస్తుడైనప్పుడు సమస్త తీర్థములు, సకల దేవతలు ఇక్కడకు వచ్చి చేరుదురు. అందువలన అమరకంటక పర్వతములో నిఖిల పుణ్యములు లభించును. ఇటువంటి సమయములో ఇచ్చటికి వచ్చువాడు పుండరీక యజ్ఞము చేసిన ఫలమును పొందును. ఈ అమరకంటక పర్వతములోని జ్వాలేశ్వర క్షేత్రమున్నది. ఇచ్చట మరణించిన వానికి పునర్జన్మ లేదు. ఇచ్చట స్నానమాచరించువాడు స్వర్గ సుఖమును పొందును. చంద్ర సూర్య గ్రహణ సమయాలలో ఇచ్చట దేహత్యాగము చేయువానికి విశేష ఫలము లభించును. ఈ వివరములను నీకు చెబుతాను. అమరులని ప్రసిద్ధులైన దేవతలు నివసించునట్టి ఈ అమరకంటక పర్వతములో దేహ త్యాగము చేయువారు ప్రళయ పర్యంతము రుద్రలోకములో నివసించును. అమరేశ్వరునికి నివాసస్థానమైన ఈ అమరకంటక పర్వత జలతటములలో సువ్రతులైన అనేక కోట్ల ఋషులు తపమును ఆచరించుచున్నారు. ఈ క్షేత్రము అన్ని దిశలలోనూ యోజన పరిమాణము కలిగి ఉండును. అకాముడై కానీ సకాముడై కానీ పావన నర్మదా జలాలలో స్నానమాచరించువాడు సకల పాపముల నుంచి విముక్తిని పొంది రుద్రలోకమునకు వెళ్ళును.
కావేరీ నర్మదా సంగమ తీర్థము. ఆ మహాజనులు ఋషులు యుధిష్ఠిరుని ముందుగా ముఖ్యునిగా పెట్టుకొని నారద మహర్షిని ఇలా ప్రశ్నించిరి. హే భగవాన్, లోకహితార్థము మా వృత్తి కోసము మహిమాన్వితమైన కావేరీ సంగమమును గురించి చెప్పవలయను. పాపరతులైన మానవులు సదా దుష్కార్యములను చేస్తూ అత్యంత పాపులైన వారు పాపముల నుంచి విముక్తి పొందు విధానమును మా యందు దయతో చెప్పవలయను. నారదుడు ఇలా పలికెను. ఓ యుధిష్ఠిర, పురోగములారా, మీరంతా కలిసి వినండి. పరాక్రమశాలి అయిన కుబేరుడు ఈ స్థలములో యజ్ఞము చేసెను. యజ్ఞాంతరము సామ్రాజ్యమును పొందెను, సిద్ధిని కూడా పొందెను. ఈ వివరములన్నింటినీ నీకు చెప్పెదను, వినుము. సత్యవిక్రముడైన కుబేరుడు కావేరీ నర్మదా నదులు ఎక్కడ కలుస్తాయో ఆ సంగమ ప్రదేశంలో శుచిర్భూతుడై ఆ ప్రదేశములో 100 సంవత్సరముల కాలం తపస్సు చేసెను. ఆ యక్షరాజు తపమునకు మెచ్చుకొని మహాదేవుడు ఉత్తమమైన వరములను ప్రదానము చేసెను. ఓ మహాసత్వుడవైన యక్షుడా, నీకిష్టమైన వరము కోరుకో. నీ మనస్సులో నున్నదేదో చెప్పు అని పలికెను. కుబేరుడు ఇలా పలికెను. ఓ దేవేశ, నా తపమునకు నీవు సంతుష్టుడవై నాకు వరమును ఇవ్వదలిచినచో నేను అందరికంటే ముందు ఉండునట్లు మరియు యక్షులకు నాయకుడుగా ఉండునట్లు అనుగ్రహించవలెను. కుబేరుని వచనములు విన్న మహేశ్వరుడు సంతోషించి అట్లే అగుగాక అని పలికి అంతర్ధానమయ్యెను. కుబేరుడు కూడా లభించిన వరముతో వెంటనే యక్షలోకమునకు వెళ్ళెను. అచ్చట వారందరిచే పూజింపబడి యక్షనాయకునిగా అభిషక్తుడు అయ్యెను. కావేరీ సంగమము సర్వపాపములను నశింపచేయును. ఏ నరునికైతే ఈ విషయము తెలియదో వారు నిస్సందేహముగా మోసపోయినట్లే. అందువలన మానవులు ప్రయత్నపూర్వకముగా ఇచ్చట స్నానము చేయవలేను. మహాపుణ్యవంతమైన కావేరీ నది, నర్మదా మహానది సంగమ ప్రదేశంలో స్నానము చేసి శివుని పూజించవలేను. అలా చేసినవాడు అశ్వమేధ యాగ ఫలమును పొంది రుద్రలోకములో పూజితుడగును. శంకరుడు చెప్పినట్లు ఇచ్చట అగ్ని ప్రవేశము చేయువాడు అనసన వ్రతమును ఆచరించువాడు ఉత్తమ స్త్రీలచే సేవించబడి రుద్రుని వలె శాశ్వత గతిని పొందును. అటువంటి వాడు రుద్రలోకములో 60,60,000 సంవత్సరముల కాలం రుద్రలోకములో వసించి వెళ్ళిన ప్రతి చోట ఆనందముతో జీవించును. అలా సుఖములను అనుభవించిన పిదప పుణ్యము క్షయించిన తరువాత భూలోకములో ఉత్తమ కులములో రాజుగా జన్మించి ధార్మికుడై రాజ్యభోగములను అనుభవించును. పావనమైన ఈ సంగమ జలమును భక్తితో పానము చేయువాడు చాంద్రాయణ వ్రత ఫలమును పొందును. ఈ సంగమ ప్రదేశములోని పావన జలమును త్రాగిన మానవుడు స్వర్గమును పొందును. కావేరీ సంగమ ప్రదేశములో స్నానము చేసిన వానికి గంగా యమునలలో స్నానము చేసిన ఫలము లభిస్తుంది. ఓ రాజేంద్ర, కావేరీ సంగమ ప్రదేశంలో స్నానము మహాపుణ్య ఫలమునిస్తుంది. సర్వపాపములను నాశనము చేస్తుంది. నర్మదా నది తీర్థములు. నారదుడు ఇలా పలికెను. నర్మదా నది ఉత్తర తీరంలో 1 యోజన విస్తీర్ణంలో పత్రేశ్వరమను ప్రసిద్ధమైన తీర్థమున్నది. అచ్చట స్నానం ఆచరించువానికి సర్వపాపములను హరింపచేయును. అంతేకాదు వారు దేవతలతో సంతోషముగా వసించును. అంతేకాదు అతడు 5,000 సంవత్సర కాలము ఇచ్ఛారూపములో క్రీడించును. అచ్చట నుంచి మేఘుడు సంచరించుచున్న గర్చన క్షేత్రమునకు వెళ్ళవలేను. ఆ తీర్థమహిమ వలన ఈ తీర్థమునకు ఇంద్రజిత్ అను పేరు వచ్చినది. ఆ తరువాత మేఘారావమను తీర్థమునకు వెళ్ళవలెను. అచ్చట స్నానము చేసిన నరుడు బ్రహ్మలోకంలో పూజితుడగును. చతుర్ముఖుడు ఇచ్చట నిత్యము వసించును. ఆ తరువాత ఆహార నియమము పాటిస్తూ నియతుడై అంగారేశ్వర తీర్థమును దర్శించువాడు సమస్త పాపముల నుంచి ప్రక్షాళితుడై రుద్రలోకమును చేరును. ఓ రాజా, అచ్చటి నుంచి ఉత్తమమైన పవిత్రమైన కపిల తీర్థమును చేరును. ఏ నరుడైతే ఇక్కడ
స్నానమాచరిస్తాడో అతడు గోదాన ఫలమును పొందును. ఆ తరువాత దేవఋషి గణాలచే సేవింపబడిన కాంచీతీర్థమునకు వెళ్ళవలెను. ఇచ్చట స్నానమాచరించువాడు గోలోకమును పొందును. ఓ రాజా, అక్కడి నుంచి ఉమాసహితుడైన రుద్రుడు నివసించుచున్న కుండలేశ్వర తీర్థమునకు వెళ్ళవలెను. ఇచ్చట వసించి స్నానమాచరించువాడు దేవతలచే కూడా వధింపబడడు. అక్కడి నుంచి సర్వపాపములను నశింపచేయు పిప్పలేశ్వరుని దర్శించవలెను. ఆ తీర్థమును దర్శించుటతోనే రుద్రలోకములో పూజితుడగును. అక్కడి నుంచి విమలేశ్వరము వెళ్ళవలెను. ఈ తీర్థములో ఈశ్వరునిచే పడవేయబడిన రమ్యమైన దేవశిఖరమున్నది. ఇచ్చట దేహత్యాగము చేయువాడు రుద్రలోకమునకు వెళ్ళును. ఆ తరువాత పుష్కరిణి తీర్థమునకు వెళ్ళి స్నానమాచరించవలెను. ఇచ్చట స్నానమాచరించినంత మాత్రమున ఇంద్రుని ఆర్తాసనము లభిస్తుంది. నదులలో శ్రేష్టమైనది నర్మదా నది. ఆ నది ఈశ్వరుని దేహము నుంచి వచ్చినది. స్థావర జంగములన్నింటినీ తరింపచేస్తుంది. సర్వదేవాది దేవుడైన ఈశ్వరుడు ఈ విషయమును ఋషి సమూహములకు విశేషముగా నాకు చెప్పెను. శ్రేష్టమైన ఈ నర్మదా నది సకల మునులచే స్తుతింపబడినది. లోక సంక్షేమం కోసం ఈ నది ఈశ్వరుని దేహము నుంచి ఉద్భవించినది. సకల పాపముల నుంచి ముక్తి కలిగిస్తుంది. సర్వలోకములచే నమస్కరింపబడిన ఈ నర్మదా నది దేవ గంధర్వ అప్సరసలచే ఇలా స్తుతింపబడినది. నమః పుణ్యజలే ఆద్యై నమః సాగరగామిని నమోస్తుతే ఋషిగణైః శంకరదేహ నిఃసృతే నమోస్తుతే ధర్మభృతే వరాననే నమోస్తుతే దేవగణైక వందితే నమోస్తుతే సర్వ పవిత్ర పావనే నమోస్తుతే సర్వ జగత్తు పూజితే. నర్మదా పుణ్యజలమునకు నమస్కారము. సముద్రగామికి నమస్కారము. ఈశ్వరునికి దేహము నుంచి పుట్టిన ఋషి గణాలకు నమస్కారము. దేహము నుంచి పుట్టి ఋషిగణాలచే నమస్కరింపబడిన నర్మదకు నమస్కారము. ధర్మముతో కూడి అత్యంత సుందరమైన ముఖము కలిగిన నర్మదకు నమస్కారం. దేవగణాలచే వందితురాలైన నర్మదకు నమస్కారము. పవిత్రమైన వాటిని కూడా పవిత్ర మనరించే నర్మదకు నమస్కారం. సర్వ జగత్ పూజ్యురాలైన నర్మదా నదికి నమస్కారం. బ్రాహ్మణుడు ఈ స్తోత్రమును నిత్యము పఠించినచో అతడు వేదములను పొందును, నిష్ఠాతుడగును. క్షత్రియుడు పఠించినచో జయశాలి అగును. వైశ్యుడు నిత్యము పఠించినచో వ్యాపారంలో లాభము పొందును. శూద్రుడు పఠించినచో శుభగతిని పొందును. అన్నార్తి నిత్యము స్మరించినచో అన్నము లభించును. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ నదిని నిత్యము సేవించును. అందువలన ఈ నది బ్రహ్మహత్యా పాపహరిణి అని ప్రసిద్ధమైనది. నర్మదా నది తీరములోని తీర్థములు. నారదుడు ఇలా పలికెను. ఓ యుధిష్ఠిరా, ఆ కాలము నుంచి బ్రహ్మాది దేవతలు తపోధనులైన ఋషులు కామ క్రోధములను త్యాజించి నర్మదా నదిని సేవించుచుండిరి. మహాత్ముడైన శంకరుడే తన శూలము పడిన ప్రదేశమును చూసి ఈ భూతలము అత్యంత పావనమైనదని పలికెను. ఆ తీర్థము శూలభేదమను నామముతో ప్రసిద్ధి చెందిన అత్యంత పుణ్య ప్రదేశము. అచ్చట స్నానమాచరించి శివుని అర్చించువాడు 1000 ఆవులను దానము చేసిన ఫలమును పొందును. ఓ రాజా, ఈ తీర్థములో 3 రాత్రులు ఉపవసించి మహాదేవుని అర్చించువానికి పునర్జన్మ లేదు. అనంతరము క్రమముగా భీమేశ్వరుని, ఉత్తమమైన నర్మదేశ్వరుని, మహాపుణ్యమును ప్రసాదించే ఆదిత్యేశ్వరుని దర్శించవలెను. పిదప తేనెతోనూ నెయ్యితోనూ మల్లేశ్వరుని పూజించువానికి జన్మ సాఫల్యము కలుగును. ఆ తరువాత వరుణేశ్వరుని దర్శించి పిదప నీరాజేశ్వరుని దర్శించవలెను. ఈ 5 తీర్థములను దర్శించుట వలన సర్వతీర్థ ఫలమును పొందును. అక్కడి నుంచి యుద్ధము జరిగిన ప్రదేశమునకు వెళ్ళవలెను. బలగర్వితులైన అసురులు సంహరింపబడిన ప్రదేశము కోటి తీర్థమని ప్రసిద్ధి చెందెను. యుద్ధములో సంహరింపబడిన అసురుల శిరస్సులను తీసుకువచ్చి శూలపాణి అయిన మహేశ్వరుడు
వాటిని ఇచ్చట స్థాపించెను. కోటి రాక్షసులను ఇచ్చట సంహరించుట వలన ఈశ్వరునికి ఇచ్చట కోటేశ్వరుడని పేరు. ఈ తీర్థమును దర్శించువాడు దేహముతో స్వర్గమునకు వెళ్ళును. అయితే ఇంద్రుడు దీనిని సహింపజాలని వాడై దుర్బుద్ధి కలవాడై తన వజ్రాయుధముతో అలా వచ్చిన వారిని నియంత్రించెను. అప్పటి నుంచి మానవులు సశరీరులై స్వర్గమునకు వెళ్ళుట నివారింపబడినది. కృతముతో పాటు శ్రీఫలమును అంటే మారేడును సమర్పించి అంతములో ప్రదక్షిణ చేయవలేను. ఆ తరువాత శివుని అర్చన ప్రసాదమై ఉండవచ్చు. భక్తితో శిరస్సున ధరించవలేను. ఓ యుధిష్ఠిరా, ఇలా చేసిన వానికి సర్వకామములు సంపూర్ణముగా సిద్ధించి రాజగును. మరణానంతరము రుద్రత్వమును పొందును. తిరిగి జన్మించడు. అతడు స్వర్గానికి వెళ్ళి రాజ్యమును పాలించును. త్రయోదశి నాడు ఏ మానవుడైతే కోటి తీర్థంలో స్నానమాచరించి మహాదేవుని ఉపాసించునో అతనికి సర్వయజ్ఞ ఫలము లభించును. అక్కడి నుంచి ముందుకు వెళ్తే అగస్తేశ్వర తీర్థమున్నది. పరమ పావనమైన ఈ తీర్థములో స్నానమాచరించు నరుని పాపములన్నీ నశించును. ఇచ్చట స్నానమాచరించు వానికి బ్రహ్మహత్యాది పాపములు కూడా నశించును. కార్తీక కృష్ణ పక్ష చతుర్దశి నాడు జితేంద్రియుడై ఈశ్వరుని యందు ధ్యాన మనస్కుడై శివుని ఘృతముతో అభిషేకించవలెను. ఇలా చేసిన వాని వంశములో కులములో 21 మంది కైలాసములో వసింతురు. ఈ రోజున వాహనమును పాదరక్షలను గొడుగును ఘృతమును బంగారమును భోజనమును బ్రాహ్మణులకు సమర్పించువానికి 1,000,000 రెట్ల ఫలం లభించును. ఓ యుధిష్ఠిరా, అక్కడ నుంచి ముందుకు రవిస్తవమను శ్రేష్టమైన క్షేత్రమున్నది. అచ్చట స్నానమాచరించువాడు రాజగును. నర్మదానది దక్షిణ తీరంలో చక్రతీర్థమున్నది. అచ్చట ఒక రాత్రి ఉపవసించి స్నానమాచరించి జనార్దనుని పూజించవలేను. అలా చేసిన వానికి గోసహస్రదాన ఫలము పొంది విష్ణులోకమును కూడా పొందును. అచ్చటి నుంచి మానవుల సర్వ పాపములను హరించే ఋషితీర్థమునకు వెళ్ళవలెను. అచ్చట స్నానమాత్రము చేతనే శివలోకములో పూజితుడగును. అక్కడే శ్రేష్టమైన నారద తీర్థమున్నది. అచ్చట స్నానమాచరించిన వాడు సహస్ర గోదాన ఫలమును పొందును. అచ్చటి నుంచి పూర్వకాలంలో బ్రహ్మచే నిర్మించబడిన దేవతీర్థమునకు వెళ్ళవలెను. ఇచ్చట స్నానమాచరించువారు బ్రహ్మలోకంలో పూజితులగుదురు. అక్కడి నుంచి పూర్వకాలంలో అమరులచే స్థాపించబడిన అమరకంటకమునకు వెళ్ళవలేను. ఇచ్చట స్నానమాత్రమున గోసహస్రదాన ఫలమును పొందును. అక్కడి నుంచి వామనేశ్వరము వెళ్ళవలేను. వామనేశ్వరుని దర్శన మాత్రముచే బ్రహ్మహత్యా దోషము పోవును. అక్కడి నుంచి ఋషితీర్థము వెళ్ళవలేను. అచ్చట ఈశానేశుని వటేశ్వరుని తప్పక దర్శించున్నచో జన్మ సాఫల్యము పొందును. అక్కడి నుంచి భీమేశ్వరము వెళ్ళినచో సర్వ వ్యాధులు నశిస్తాయి. అచ్చట స్నానమాత్రముచే సర్వ దుఃఖములను నశించును. అచ్చటి నుంచి ఉత్తమమైన వారణేశ్వరము వెళ్ళవలయను. అచ్చట స్నానమాచరించిన నరుని పాపములన్నీయు నశించును. అక్కడి నుంచి సోమతీర్థమునకు వెళ్ళవలయను. అచ్చట చంద్రుని దర్శించవలయను. ఓ రాజా, ఎవరైతే పరమభక్తియుతులై అచ్చట స్నానమాచరింతురో వారు తక్షణమే దివ్య శరీరులై దీర్ఘకాలము శివుని వలె ఆనందించి పిదప శివలోకమునకు వెళ్ళి 60,000 సంవత్సరముల కాలము నివసింతురు. అక్కడను పింగళేశ్వరము వెళ్ళవలెను. అచ్చట ఒక దినము రాత్రి పగలు ఉపవసించుట వలన త్రిరాత్రయాగ ఫలమును పొందుదురు. ఇచ్చట కపిల గోవును అర్హుడైన వానికి దానమిచ్చినచో ఆ గోవుకు దాని సంతతికి ఎన్ని రోమములున్నవో అన్ని 1000 సంవత్సరముల కాలము రుద్రలోకములో నివసించును. ఈ క్షేత్రములో దేహ త్యాగము చేయువారికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు అక్షయ కాలము స్వర్గమును పొంది సుఖించును. నర్మదానది తీరాన్ని ఆశ్రయించిన మానవులు మరణించిన తరువాత సుకృతుల వలె స్వర్గమునకు వెళ్ళుదురు. అక్కడి నుంచి సురభికేశ్వరము, నారకేశ్వరము, కోటికేశ్వర
మను దర్శించవలయును. గంగావతరణ దినమున అచ్చట ఒక రోజు ఉన్నచో అతడు పునీతుడగును, సందేహము లేదు. అక్కడి నుంచి నంది తీర్థము వెళ్ళి స్నానం ఆచరించవలయును. ఇలా చేయడము వలన నందీశుడు శివుని వాహనము సంతోషించును, చంద్రలోకములో పూజితుడగును. అక్కడి నుంచి ద్వీపేశ్వరము వెళ్ళవలయును. అచ్చటనే వ్యాసతీర్థమును తపోవనమును దర్శించవలయును. పూర్వము వ్యాసుడు చేసిన హూంకారమునకు బెదరి నర్మదా నది దక్షిణము వైపు మరలెను. వ్యాసతీర్థములో ప్రదక్షిణ చేయువాడు వ్యాసుని ప్రీతి పాత్రుడై మనోవాంఛితములన్నీ నెరవేరును. సూత్రముతో అంటే దారముతో ద్వీపేశ్వరుని చుట్టినచో రుద్రుడి వలె అక్షయకాలము క్రీడించును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.